अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము నిన్న 53వ అభ్యాసం పూర్తిగా చెప్పుకున్నాము. శబ్దకోశము నియమాలను ఉపయోగించి ఏవైతే సంస్కృత వాక్యాలు ఉన్నాయో, తెలుగు వాక్యాలు ఉన్నాయో వాటిని చెప్పుకున్నాము. నెక్స్ట్ ఈరోజు 54వ అభ్యాసం రాసుకోండి నీట్గా. అభ్యాసం 54 హెడ్డింగ్ పెట్టుకోండి. చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. అభ్యాసం 54లో శబ్దకోశము. ఆ శబ్దకోశంలో కా ఇచ్చారు. కా ఏంటో రాసుకోండి. కా శబ్దాలు ఆమ్రహ, 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 ఆమ్రహ అంటే మామిడి చెట్టు. ఆమ్రహ అంటే మామిడి చెట్టు. ఆమ్రహ మామిడి చెట్టు. నెక్స్ట్ వచ్చేసి రసాలహ, రసాలహ. రసాల అన్న కూడా మామిడి చెట్లలో కూడా రకాలు ఉంటాయి కదా, ఎన్నో రకాలు ఉంటాయి. ఇది రసాల అంటే దాంట్లో అటువంటి మామిడి పండు చెట్టు ఏ చెట్టుకైతే రసం ఎక్కువగా ఉంటుందో, ఎక్కువగా కొన్ని రసంతో యుక్తమైన పండించే చెట్లు ఉంటాయండి. ఒక్కొక్క చెట్టు ఒక రకంగా ఉంటుంది. అందుకే ఇది కూడా రసాల అంటే మామిడి చెట్టు. ఇది కూడా మామిడి పండులోనే రసాలు ఉంటాయి వేరుగా, అంటే ముక్కలు కోస్తుంటే రసాల. అది కూడా మామిడి చెట్టే. ఎటువంటి మామిడి చెట్టు అంటే ఎక్కువ రసయుక్తంతో మామిడి చెట్టు అన్నమాట. అటువంటి చెట్టు ఏ చెట్టు ఎక్కువ రసయుక్తమైన పండునిస్తుందో కాబట్టి మామిడి చెట్టు అని రాసి కూడా రసయుక్తం బ్రాకెట్లో రాసుకోండి. రసయుక్తమైనటువంటి మామిడి చెట్టు. నెక్స్ట్ దాడిమ, దానిమ్మ చెట్టు. దానిమ్మ పండు ఉంటుంది కదా, దానిమ్మ చెట్టు. దానిమ్మ చెట్టు. నెక్స్ట్ వచ్చేసి పనసహ, పనసహ. పనసహ అంటే మనం ఏమంటాము? అంటామా? ఓకే అండి, పనస చెట్టు. ఇప్పుడు ఇది సీజన్ అండి. దీనికి ఈ మౌసంలో వస్తాయి. ఒక నెల పోతేనా ఈ పండ్లు వస్తాయి. పనస పండ్లు ఇదే వాతావరణం అంటే ఇదే సీజన్. పనస పండ్లకు చెట్ల మీద కాయలు బాగా పడి ఉంటాయి. ఇప్పుడు ఈ పనస కూర అని కూడా చెప్పి దానితో చేస్తూ ఉంటారు. పచ్చి కాయలతో కూర చేస్తుంటారు, చాలా బాగుంటుంది. పనస అంటే పనస చెట్టు. నెక్స్ట్ జంబీరహ, జంబీరహ నిమ్మ చెట్టు, నిమ్మకాయల చెట్టు. జంబీరహ నిమ్మ చెట్టు. ఉదుంబరహ, ఉదుంబరహ. గూలెర్ అంటే ఇది వటవృక్షం అంటాం కదా. గూలెర్ అంటే తాటి చెట్టు. తాటి చెట్టు కాదు, మేడి చెట్టు. మేడి చెట్టు. ఓకేనండి. గూలెర్. ఉదుంబర అంటే మేడి చెట్టు.
ఉదుంబర మేడి చెట్టు. ఉదుంబర మేడి చెట్టు. నెక్స్ట్ అశ్వత్థ. అశ్వత్థ రావి చెట్టు. అశ్వత్థ అంటే రావి చెట్టు. అశ్వత్థ అంటే రావి చెట్టు. నెక్స్ట్ వచ్చేసి నింబ. నింబ అంటే వేప చెట్టు. నింబ అంటే వేప చెట్టు. నింబ అంటే వేప చెట్టు. నింబ వేప చెట్టు. నింబ వేప చెట్టు. నింబ వేప చెట్టు. నెక్స్ట్ పూగ. పూగ అంటే సుపారి. పూగ ఒక్క అంటే చెట్టు సుపారి. ఒక్క చెట్టు ఒక్క చెట్టు మహోదయ ఒక్క పోకలు అంటారు. పోక చెట్టు. పోక చెట్టు అంటారు. పోక చెట్టు అంటారండి. పోక పోక చెట్టు. చెట్టు. పోక చెట్టు అంటారా? ఏమంటారండి? పోక చెట్టు. పోక చెట్టు. ఓకే, పోక చెట్టు రాసుకోండి. దాన్ని ఒక్క చెట్టు అనమాట. పోక చెట్టు లేదా ఒక్క చెట్టు. నెక్స్ట్ బిల్వ. బిల్వ అంటే బిల్వపత్రం. ఇది శివుడికి చాలా ప్రియమైంది. మారేడండి. మారేడు చెట్టు. మారేడు. మారేడుకాయలు, మారేడు ఆకులు శివుడికి అర్పిస్తూ ఉంటారు అన్నమాట ఎక్కువ. మారేడు చెట్టు. వాతాద. వాతాద అని తెలుసు, బాదాం చెట్టు. బాదాం చెట్టు. వాతాద బాదాం చెట్టు. నెక్స్ట్ ద్రాక్ష. 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 ఈ ద్రాక్ష అంటే మామూలుగా ఫలవాచకం అండి. ద్రాక్ష అంటే ద్రాక్ష పండ్లు. బదరి అంటే రేగి పండు. బదరి. బదరి అంటే రేగి పండ్లు అంటాం కదా, రేగి చెట్టు. ఇప్పుడు ఈ సీజన్ వస్తాయి కదా రేగి చెట్టు. రేగి పండు. నెక్స్ట్ కదలి అరటి పండు. ఇక్కడ కదలి అంటే కేల అంటే అరటి. ఇక్కడ చెట్టుకు వాచక తీసుకోవచ్చు. ఇప్పుడు ద్రాక్ష కూడా ద్రాక్ష చెట్టు. ద్రాక్ష అంటే ద్రాక్ష పండు తీసుకోవచ్చు, సందర్భాన్ని బట్టి ద్రాక్ష చెట్టు తీసుకోవచ్చు. అలాగే కదలి అంటే రేగి పండు తీసుకోవచ్చు, రేగి చెట్టు కూడా తీసుకోవచ్చు అండి. అలాగే కదలి అంటే అరటి చెట్టు. అరటి చెట్టు తీసుకుంటాం. ఇక్కడ ఫలం వచ్చినప్పుడు, ఫలం శబ్దం యాడ్ చేసినప్పుడు మాత్రమే అది ఫలవాచకం అవుతుంది. ఇక్కడ మన చెట్టు వాచక శబ్దం, వృక్ష వాచక శబ్దం తీసుకోవచ్చు. ద్రాక్ష గాని, కదలి శబ్దం, బదరి శబ్దం గాని. ఓకే. నెక్స్ట్ కదలి అంటే అరటి చెట్టు. ఇక్కడి నుంచి ఫలవాచక శబ్దాలు అన్నమాట. ఇప్పుడు చెప్పేటువంటి ఫలవాచక శబ్దాలు. కదలి ఫలం అరటి పండు. కదలి ఫలం ఫలం. కదలి ఫలం అంటే అరటి పండు. కదలి ఫలం అంటే అరటి పండు. కదలి ఫలం అంటే అరటి పండు. నెక్స్ట్ నారికేల ఫలం. నారికేల ఫలం. నారికేల ఫలం. కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టు. నారికేల ఫలం అంటే కొబ్బరి చెట్టు. సేవ ఫలం. గారు చెట్టు కింద వస్తుందా? సేవ ఫలం అంటే కొబ్బరికాయ అని వస్తుంది కదండి. కొబ్బరికాయ స్వాధీనం ఫలవాచక కొబ్బరికాయ.
కొబ్బరి బోండం లేదా కొబ్బరికాయ. కొబ్బరి చెట్టు అంటున్నాను, కొబ్బరి చెట్టు కాదు. నారికేల ఫలం, ఫలవా శబ్దం వచ్చినప్పుడు అది ఫల విశేషం అంటే నారికేలం అంటే కొబ్బరి కాయ లేదా కొబ్బరి బోండం. నెక్స్ట్ సేవా ఫలం అంటే ఆపిల్ పండు. సేవ ఫలం ఆపిల్ పండు. నారంగ ఫలం, నారంగ ఫలం. నారంగ ఫలం అంటే నారంగ ఫలం అంటే చీని పండు అంటాం మనం. లేదా నారింజ పండు అని చెప్పొచ్చు. నారింజ పండు. కమలా పండు మహోదయ. బత్తాయి లేక కమలా బత్తాయి లేక నారంగి సంత్రా రెండు వాటికంటే కమలా పండు వస్తుంది, నారింజ పండు రెండు తీసుకోవచ్చండి. బత్తాయి లేక కమలాపురం. నారంగి సంతరా ఇచ్చాడు, ఇక్కడ రెండు ఇచ్చాడు. అంటే బత్తాయి పండు, అదే బత్తాయి పండు, చీని పండు, ఇంకోటి నారింజ పండు, నారింజ పండు అలా చెప్తూ ఉంటారు. కమలా పండు, నారంగ ఫలం అంటే ఈ మూడు ఏదైనా రాసుకోవచ్చు అండి, ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆమ్ర ఫలం. ఆమ్ర ఫలం ఆమ్రళం మహోదయది. ఆమ్రళం. ఆమ్రలం. ఓకే. ఆమ్రలం అంటే దృఢబీజం, అమృత ఫలం, అమృది. ఇది అమృది అంటే జామ పండు, జామ పండు, జామకాయ అంటాం కదా, జామ పండు. ఆమ్రలం ఆమ్రలం అంటే జామ పండు. ఎందుకంటే ఈ జామ పండులో విత్తనాలు చాలా గట్టిగా ఉంటాయి, అందుకే దృఢ బీజం. దీన్ని అమృత ఫలం అని కూడా అంటాం. అమృత ఫలం ఒకటి అమృద్ అనేది హిందీలో. సో ఈ మూడు పేర్లు దీనికి ఆమ్రలంకి శబ్దానికి చెప్పుకోవచ్చు హిందీలో. మన దృఢ బీజం గట్టిగా విత్తనాలు ఉంటాయి, దృఢ బీజం అని చెప్పారు. అమృత ఫలం కూడా అంటారు. ఇది కూడా చాలా ఆరోగ్యానికి మంచిది అంట. అంటే చాలా మంది ఇష్టపూర్వకంగా తింటూ ఉంటారు. అంటే జఠరాగ్నికి చాలా సహాయంగా ఉంటుందంట. దీంట్లో చాలా సి విటమిన్ ఉంది మహోదయ. ఏంటండి? చాలా సి విటమిన్ ఉంది. అమృతం అమృతం అంటారు దీన్ని, జామకాయని అమృతం అంటారు. సి విటమిన్ ఆ రకంగా చెప్తూ ఉంటారు. ఇంకోటి మనకి ఏదైనా ప్రతి సీజన్ లో వచ్చే ఏ పండ్లు పలహారాలు ఏవైతే ఉన్నాయండి, ఆ సీజన్ లో వచ్చేటువంటి తింటే నిజంగా అవి మన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటాయండి. అవి మనకి ఏ కావాల్సిన విటమిన్స్ ఏ విటమిన్లతో యుక్తమైనటువంటి పదార్థాలు కన్నా ఆ మౌసంలో అటువంటి విటమిన్లతో యుక్తమైనటువంటి పండ్లు పలహారాలే మనకు ద్రవ్యాలు వస్తాయి ఉంటాయి. అందుకే వాటిని వాతావరణ అనుకూలంగా, మౌసమానుకూలంగా ఏవైతే పండ్లు పలహారాలు అవే తీసుకోవాలి ఎక్కువ. ఇప్పుడు చాలా మంది సీజన్ పదార్థాలు కాకుండా, కూరగాయలు కాకుండా అన్ సీజన్ లో కూడా అన్ని పదార్థాలు 24 గంటలు అంటే 365 కంటిన్యూగా అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి, అన్ని రకాల కూరగాయలు దొరుకుతున్నాయి మనకు. అంటే ఇప్పుడు ఏది కొత్తగా వచ్చిందా, గ్రీన్ హౌస్ లో అన్ని కృత్రిమంగా చలిలో కాలంలో వేడి కాలంలో చలిని క్రియేట్ చేసేసి కృత్రిమంగా తయారు చేసి పంటలు పండిస్తుంది అన్నమాట. అస్తు నెక్స్ట్ ఇంతవరకు మన శబ్దాలు చెప్పుకున్నామండి. ఇప్పుడు ధాతు రాసుకోండి. ఖాలో ధాతువులు. తను ధాతుకి విస్తరింప చేయటం. తను ధాతుకి మీనింగ్ ఏంటి? విస్తరింప చేయటం. తూష్ణీం. ధాతు ఇక్కడ ఒకటే ఇచ్చాడు. ఓన్లీ తంధాతు మాత్రం విస్తరింపచే ఒకటే ధాతు ఇచ్చాడు. ఇవన్నీ మళ్ళీ మామూలు శబ్దం అండి. ఇది తూష్ణీం అనే శబ్దం. గాలో మహోదయ తన్నుకో రూపం మహోదయ. రూపము తనోతి తనుతః తన్వంతి అలా రూపం వస్తుంది. తనోతి తనుతః తన్వంతి.
తనోతి, తనుతః, తన్వంతి. నెక్స్ట్ అండి. తూష్ణీం దగ్గర ఉన్నాము. తూష్ణీం అంటే చుప్ చాప్, సైలెంట్, పిన్ డ్రాప్ సైలెంట్ అంటాం కదా. తూష్ణీం తిష్ఠ అంటే అల్లరి చేయకుండా మెల్లి నిశ్శబ్దంగా. నిశ్శబ్దం. తూష్ణీం నిశ్శబ్దం. నిశ్శబ్దం. తూష్ణీం నిశ్శబ్దం. నెక్స్ట్ అకస్మాత్. అకస్మాత్ అకస్మాత్తుగా అంటే అకస్మాత్తుగా అంటే అనుకోకుండా, సడన్ గా అంటాం కదా, అలాగా అకస్మాత్. అకస్మాత్ అంటే హఠాత్తుగా అంటారు మహోదయ. హఠాత్తుగా. అకస్మాత్తుగా అంటే హఠాత్తుగా. నెక్స్ట్ నిత్యం అంటే నియతంగా, నియమంగా, ఎల్లప్పుడు. నిత్యం కార్యం కరోతి, ఎల్లప్పుడు, రోజు, కంటిన్యూషన్ అన్నమాట. నిత్యం అంటే ఎల్లప్పుడు, కంటిన్యూగా. నిత్యం కార్యం కరోతి, నిత్యం పఠతి, నిత్యం లిఖతి, అలాగా ఎల్లప్పుడు నియమానుసారంగా ఎల్లప్పుడు కుంటుపడకుండా చేస్తూ ఉంటామన్నమాట. నియమితంగా. నిత్యం అంటే నియమితంగా అని అర్థం. నెక్స్ట్ శీఘ్రం, త్వరగా, తొందరగా. శీఘ్రం మార్పు లేకుండా అని కూడా చెప్పుకోవచ్చండి. నిత్యం అంటే మార్పు లేకుండా అంటే మార్పు ఏదైనా కానీ ఒక నియమంగా చేయటం అంట. ఒక పని నియమితపూర్వకంగా, మార్పు లేకుండా కాదు. అంటే ఇక్కడ పదార్థాన్ని మార్చడం కదా అంట. పద్ధతిగా ఏం చేసినా నియమంగా చేయడం అంట. నిత్యం, ఎల్లప్పుడు, ఎటువంటి గ్యాప్ ఇవ్వకుండా, కంటిన్యూగా అని అర్థంలో. కంటిన్యూషన్. అస్తు. శీఘ్రం అంటే త్వరగా లేదా తొందరగా. శీఘ్రం, త్వరగా లేదా తొందరగా. నెక్స్ట్ పశ్చాత్. తరువాత. పశ్చాత్ అంటే తరువాత. పశ్చాత్ తరువాత. పశ్చాత్ తరువాత. నెక్స్ట్ ఇవే అండి లాస్ట్ శబ్దం, పశ్చాత్ తరువాత. ఓకే. సో ఇవి మనకు శబ్దకోశం అండి. 25 శబ్దాలు కొత్తవి చెప్పుకున్నాము. ఒక ధాతువు చెప్పుకున్నాము, మిగిలినటువంటి శబ్దాలు చెప్పుకున్నాము. అందులో వృక్షవాచక శబ్దాలు, ఫలవాచక శబ్దాలు, కొన్ని మామూలుగా లౌకిక దైనందిన జీవనంలో ఉపయోగించేటువంటి శబ్దాలు, ఎక్కువగా ఉపయోగించే శబ్దాలు చెప్పుకున్నాము. అస్తు. కింద సూచన రాసుకోండి. సూచన ఆమ్ర నుండి మొదలుకొని. సార్ ఉదుంబరహ అంటే మర్రి చెట్టు కదండి? ఏంటండి ఉదుంబరహ అంటే మర్రి చెట్ట యాక్చువల్ కదండి? మర్రి చెట్టు. మేడి చెట్టు. గూలదంటే మేడిపళ్ళ చెట్టు మహోదయ. పక్కా. ధన్యవాదాలు. ఓకే అండి. మేడి చెట్టు రాసుకోండి. ఆత్మవిశ్వాసంగా చెప్తున్నారు నాగమణి గారు. అంటే మహోదయ మేడి చెట్టు ఔదుంబర వృక్షం కింద దత్తాత్రేయ స్వామి తపస్సు చేస్తారు కదా మహోదయ. జీ జీ జీ. అస్తు. ఇప్పుడు రాసుకు సూచన ఆమ్ర నుండి వాతాద్ వరకు ఆమ్ర నుండి వాతాద్ వరకు శబ్దాలు రామ శబ్దానికి సమానంగా నడుస్తాయి. రామ శబ్దానికి సమానంగా నడుస్తాయి. రామ శబ్దానికి సమానంగా నడుస్తాయి. అప్పుడు ఈ శబ్దాలు పుల్లింగంలో, అప్పుడు ఈ శబ్దాలు ఆమె నుండి మొదలుకొని వాతాదు వరకు శబ్దాలు
వృక్షం యొక్క అర్థంలో రామశబ్దానికి సమానంగా, వృక్షం యొక్క అర్థంలో అంటే వృక్షార్థంలో రామశబ్దానికి సమానంగా, ఫలము యొక్క అర్థంలో గృహ శబ్దానికి సమానంగా నడుస్తాయి. గృహ శబ్దానికి సమానంగా నడుస్తాయి. గృహ శబ్దానికి సమానంగా నడుస్తాయి. మహోదయ మళ్ళా చెప్పరా మీరు చెప్పింది? ఆమ్ర సూత్రంలో మొట్టమొదటి శబ్దం కోసం ఆమ్ర శబ్దం ముందుకొని వాతాదు బాదాం చెట్టు అని చెప్పాం కదా, అంతవరకు శబ్ద క్రమంగా ఆమ్ర నుండి మొదలుకొని వాతాదు వరకు శబ్దాలు వృక్షం యొక్క అర్థంలో రామ శబ్దానికి సమానంగా, వృక్షం యొక్క అర్థంలో రామ శబ్దానికి సమానంగా, ఫలము యొక్క అర్థంలో ఎవరు ఫోన్ లేస్తారా? గృహ శబ్దానికి సమానంగా నడుస్తాయి. గృహ శబ్దానికి సమానంగా నపుంసకలింగం నడుస్తాయి. గృహ శబ్దానికి సమానంగా నపుంసకలింగంలో నడుస్తాయి. గృహ శబ్దానికి సమానంగా నపుంసకలింగంలో నడుస్తాయి. గృహ శబ్దానికి సమానంగా నపుంసకలింగంలో నడుస్తాయి. సరే సరే ఓకే అండి. నెక్స్ట్ రాసుకోండి. ఇవి సూచన పైన శబ్దాలు అంటే మిగతావన్నీ పుల్లింగంలో, వృక్షవాచక శబ్దంలో వృక్షవాచక అర్థాన్ని ఇచ్చారనుకోండి పుల్లింగంలో ఉంటాయి, ఫలవాచక అర్థంలో ఉన్నప్పుడు నపుంసకలింగంలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అది కింద నియమాలు చెప్తాను, రాసుకోండి. మళ్ళీ వ్యాకరణ అడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణం బ్రాకెట్ లో తన్ను ధాతు అపత్యార్థంలో తద్దిత ప్రత్యయ్ అన్న. అపత్యం యొక్క అర్థం లాంటి రాసుకోండి. తన్ను ధాతు కామా అపత్యం యొక్క అర్థంలో తద్దిత అన్న ప్రత్యయ్. అపత్యం యొక్క అర్థంలో తద్దిత అన్న ప్రత్యయం. అపత్యం యొక్క అర్థంలో తద్దిత అన్న ప్రత్యయం. అపత్యం యొక్క అర్థంలో తద్దిత అన్న ప్రత్యయం. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇక్కడ 1వ పాయింట్ కింద రాసుకోండి. ఇక్కడ ఏం చెప్పారు? తంధాతుకి 2 పదాల్లో 10 లకాలను స్మరించండి. తంధాతును దోణం పదోమ్మే అంటే 2 పదాల్లో, అంటే పరస్మయ పదంలో మరియు ఆత్మీయ పదంలో, ఉభయపది ధాతు అన్నమాట. పరస్మయ పదంలో మరియు ఆత్మీయ పదంలో 2 పదాలలో 10 లకారాలను స్మరించండి. 10 లకారాల యొక్క రూపాలు స్మరించండి. ధాతు సంఖ్య 58. పరిశిష్టంలో 58వ సంఖ్యలో ఉందన్నమాట. ఇది ధాతు సంఖ్య 58. గ్రూప్ లో పెట్టానండి, చూసుకోండి. గ్రూప్ లో రూపం కూడా పెట్టారంట చూడండి. నెక్స్ట్ సూచన రాసుకోండి. సూచన ఒకసారి మరి చెప్పరా? తద్దిత అను తర్వాత వ్యాకరణ హెడ్డింగ్ పెట్టిన తర్వాత బ్రాకెట్లు రాసుకుంటే తన్ను కామా అపత్య అర్థంలో తద్దిత అన్న ప్రత్యయం తిప్పి రాశాం. ప్రత్యయ అన్న ఉంది ఇక్కడ, అన్న ప్రత్యయం రాశాం, తిప్పి రాపించాం. అపత్యార్థంలో తద్దిత అన్న ప్రత్యయం. ఓకేనా? గ్రూప్ లో క్రీన్ ధాతు పెట్టారు మేడం. క్రీణాతి పెట్టారు గ్రూప్ లో. తన్ ధాతు పెట్టలే, క్రీణాతి పదం అండ్ ఆత్మీయ పదం క్రీణాతి పెట్టారు.
మళ్ళీ ఇంకో సూచన రాసుకోండి కింద, పైన చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. సూచన అంటే నోట్, సూచన రాసుకోండి. ఆమ్ర ఆది, ఆమ్ర పైన చెప్పిన ఆమ్ర శబ్దాలు ఉన్నాయి కదా, ఆమ్ర ఆది మొదలగు శబ్దములు, ఆమ్ర ఆది మొదలగు శబ్దములు ఆమ్ర ఆది శబ్దములు, ఆమ్ర ఆది మొదలగు శబ్దములు వృక్షం యొక్క అర్థంలో ఉన్నప్పుడు, వృక్షం యొక్క అర్థంలో ఉన్నప్పుడు పుల్లింగంలో, వృక్షం యొక్క అర్థంలో ఉన్నప్పుడు పుల్లింగంలో, వృక్షం యొక్క అర్థంలో ఉన్నప్పుడు పుల్లింగంలో, అదేవిధంగా ఫలవాచకంలో ఉన్న ఫలం యొక్క అర్థంలో ఉన్నప్పుడు, అంటే ఫలవాచక రూపంలో ఉన్నప్పుడు, ఫలం యొక్క అర్థంలో అంటే ఫలవాచక రూపంలో ఉన్నప్పుడు నపుంసక లింగంలో, ఫలవాచక అర్థంలో ఉన్నప్పుడు నపుంసక లింగంలో, నపుంసక లింగంలో, నపుంసక లింగంలో ఉంటాయి. నపుంసక లింగంలో ఉంటాయి. కానీ ఫలవాచక శబ్దానికి అంతిమంలో, ఫలవాచక శబ్దానికి అంతిమంలో ఫల శబ్దాన్ని కలపాలి. అంటే కానీ అంతిమంలో, అంతిమం అంటే ఆమ్రాది శబ్దాలకు అంతిమంలో, కానీ అంతిమ రకం రాసుకుంది. కానీ అంతిమంలో ఆమ్రాది శబ్దాలకు అంతిమంలో ఆమ్ర ఆది, ఆమ్ర ఆది అంటే ఆమ్ర, రసాలహ, దాడిమ ఇవన్నీ ఆమ్ర ఆది మొదలగు శబ్దాలకు అంతిమంలో ఫల శబ్దాన్ని చేర్చినప్పుడు, ఫల శబ్దాన్ని చేర్చినప్పుడు, ఫల శబ్దాన్ని చేర్చినప్పుడు, ఫల శబ్దాన్ని చేర్చినప్పుడు ఫలవాచక శబ్దం అవుతుంది. ఫల శబ్దాన్ని చేర్చినప్పుడు ఫలవాచక శబ్దం అవుతుంది. ఫలవాచక శబ్దం అవుతుంది. రాసుకోండి. ఉదాహరణ ఆమ్రహ, ఆమ్రహ పుల్లింగంలో ఉంది. ఆమ్రహ అంటే పుల్లింగం, అందుకే బ్రాకెట్ లో మామిడి చెట్టు, మామిడి చెట్టు. ఆమ్రం, నెక్స్ట్ రెండో ఉదాహరణ ఆమ్రం లేదా ఆమ్రఫలం. చూడు ఇక్కడ ఒక పని చెప్పాను, ఫలవాచక రాసుకోండి. ఆమ్రం లేదా ఆమ్రఫలం, ఆమ్రం లేదా ఆమ్రఫలం. ఆమ్రం లేదా ఆమ్రఫలం అంటే మామిడి పండు. ఇక్కడ నాకు ఆమ్రం, ఆమ్రఫలం రెండు శబ్దాలు ఇచ్చామట. ఆమ్రం నపుంసకలింగంలో ఉంది. ఆమ్ర శబ్దానికి అంతిమంలో ఫల శబ్దాన్ని చేరిస్తే కూడా అది ఫలవాచక శబ్దం అయిపోతుందండి. అంటే రెండు రకాలు చెప్పుకోవచ్చు. ఏ శబ్దాలకైతే అంతే ఫల శబ్దం చేసిన ఫలవాచకం అవుతుంది, లేదంటే ఏ శబ్దం అయితే నపుంసకలింగం, ఆమ్ర శబ్దం నపుంసకలింగంలో ఉన్నాయనుకోండి, అది కూడా ఫలవాచకమే అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మీకు ఏం చెప్పారండి, ఆమ్ర మొదలగు శబ్దాలు వృక్షవాచకంలో ఉన్నప్పుడు పుల్లింగంలో, ఫలవాచకంలో ఉన్నప్పుడు నపుంసకలింగంలో ఉంటాయి. ఇడికి అయిపోయింది. అంటే వృక్షవాచకంలో ఉన్నప్పుడు పుల్లింగం గమనించాలి. ఒకవేళ ఫలవాచకంలో ఉందంటే ఖచ్చితంగా నపుంసకలింగంలో ఉంటుంది. ఏ విధంగా అంటే ఆమ్రం, దాడిమం, రసాలం అలా ఉంటుంది అన్నమాట. కానీ ఒకవేళ ఆ ఆమ్రాది మొదలగు శబ్దాలకు అంతిమంలో ఫలవాచకం చేర్చినప్పుడు కూడా
ఫలవాచక శబ్దం చేర్చినప్పుడు కూడా ఆమ్ల శబ్దాలకు అంతిమంలో ఫలవాచక శబ్దం చేర్చినప్పుడు కూడా అది ఫలవాచక శబ్దం అవుతుంది. ఆమ్రాది శబ్దాలకు అంతిమంలో ఫలం శబ్దం చేర్చినప్పుడు కూడా ఫలవాచకం, ఆమ్రాది శబ్దాలకు ఫలం శబ్దము చేర్చినప్పుడు కూడా అప్పుడు అది కూడా ఫలవాచక శబ్దం అవుతుంది. అది కొంచెం ఫలవాచక శబ్దం నపుంసకలింగం అవుతుందా మహోదయ అది కూడా? ఇప్పుడు ఆమ్రాది శబ్దాలు నపుంసకలింగంలో ఉంటాయి. నపుంసకలింగంలో ఉందనుకోండి, నపుంసకలింగంలో ఉందనుకోండి ఖచ్చితంగా అది ఫలవాచక శబ్దం అర్థం చేసుకోవాలి. ఫలమ పండు అని అర్థం చేసుకోవాలి అక్కడ. ఇంకా అదే శబ్దాలకు ఒకవేళ ఫలం శబ్దం, ఇప్పుడు ఆమ్ర శబ్దం ఫలం శబ్దం యాడ్ చేసాం. ఆమ్ర శబ్దానికి అంటే ఫలం శబ్దం కలిపాం. ఆమ్ర ఫలం, రసాల ఫలం, దాడిమ ఫలం, జంబీర ఫలం, పనస ఫలం, అలా శబ్దాలకు అంతిమంలో ఫలం శబ్దం చేర్చినా కూడా అది ఫలవాచక శబ్దమే అయిపోతుంది. అది కాని అని చెప్పిన బిందువు అండి. అదే ఆమ్ర శబ్దాలకు అంతిమంలో ఫలం శబ్దం చేర్చినప్పుడు కూడా అది ఫలవాచక శబ్దమే అయిపోతుంది. ఓకేనా? అది కూడా ఫలవాచక శబ్దమే అయిపోతుంది. అస్తు. సో ఇవే అండి ముఖ్యంగా. పుల్లింగంలో ఉంటే వృక్షవాచకం అర్థం చేసుకోవాలి, నపుంసక లింగంలో ఉంటే ఫలవాచకం అని చెప్పి అర్థం చేసుకోవాలి. అది తేడా. అస్తు. నియమం రాసుకోండి. నియమం 171. నియమం 171. నియమం 171. నియమం 171. రాసుకోండి. తస్యాపత్యం. తస్యాపత్యం సూత్రం ఏంటండి? తస్యాపత్యం పైన చెప్పిన కదా, అపత్యం యొక్క అర్థంలో తదిత అన్ ప్రత్యయం అని చెప్పి. తస్యాపత్యం రాసుకోండి. దీని యొక్క తాత్పర్యం ఇది సూత్రం ఏముంటుందంటే, అపత్యం అంటే పుత్రుడు మరియు పుత్రిని అపత్యం అంటాము. అపత్యం అంటే పుత్రుడు మరియు పుత్రిని అపత్యం అంటాము. అంటే అపత్యం అంటే సంతానం అండి. అపత్యం అంటే సంతానం. అపత్యం ఈజ్వల్ సంతానం అంటే పుత్రుడు కావచ్చు, పుత్రి కావచ్చు. ఎవరికైతే సంతానం ఉందో దాన్ని అపత్యం అంటాం. ఇలా సంతానం అంటే కదా, ఇది ఒక సంతానం అండి. ఆ సంతానం ఏ విధంగా మన తెలుగులో అంటామో, వేరే పదాలు వేరే భాషలో ఉపయోగిస్తామో, అలాగే సంస్కృతంలో అపత్యం అంటాం. ఏమంటామండి? అపత్యం. అపత్యం అంటే సంతానం. ఏ సంతానం? పుత్రుడు కావచ్చు, పుత్రి కావచ్చు. అందుకే అపత్యం అంటే పుత్రుడు లేదా పుత్రి. అదే దశరథస్య అపత్రం దాశరథి. దశరథస్య పుత్ర దాశరథి అంటే అపత్యం. దశరథస్య అపత్యం దాశరథి అలా చెప్పు కింద చెప్పుకుంటాము. ఉదాహరణ వస్తాయని మనకు. అస్తు. మొత్తానికి అపత్యం అంటే ఏమిటి? పుత్రుడు లేదా పుత్రికో చెప్తాం అనమాట. అపత్యం అంటే పుత్రుడు లేదా పుత్రి ఇద్దరిని అపత్యం అని చెప్పి పిలుస్తాము. అపత్యం అంటాము. ఇద్దరిని అపత్యం అని అంటాము. అస్తు. ఈ అపత్యం యొక్క అర్థంలో అంటే ఈ సంతానం అనే అర్థంలో, సంతానం యొక్క అర్థంలో, ఈ సంతానం అర్థంలో శబ్దం చేత దాదాపుగా అన్ ప్రత్యయం వస్తుంది. దాదాపుగా అన్ ప్రత్యయం వస్తుంది. అపత్యం యొక్క అర్థంలో శబ్దం చేత దాదాపుగా అన్ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? దాదాపుగా అన్ ప్రత్యయం వస్తుంది. దాదాపుగా అన్ ప్రత్యయం వస్తుంది. దాదాపుగా అన్ ప్రత్యయం వస్తుంది. ఈ అన్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే
ఈ అన్ను ప్రత్యయానికి అనుబంధ లోపము చేస్తే, ఈ అన్ను ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఈ అన్ను ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? ఆ మిగులుతుంది. ఈ అన్ను ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. దీర్ఘమా రస్వమా అండి? హ్రస్వం అండి. అన్నులో ఆ ఉందా, అన్నులో ఊరికే నకారం వెళ్ళిపోతుంది. నకారం తీస్తే ఆ ఎలా ఉందో అలాగే ఉంటుందండి. ఆ మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ అండి. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు, ఈ అనిప్రత్యయం వచ్చినప్పుడు శబ్దంలో ఉండే మొదటి అక్షరానికి ఈ అనిప్రత్యయం వచ్చినప్పుడు శబ్దంలో ఉండే మొదటి అక్షరానికి, మొదటి స్వర అక్షరానికి వృద్ధి కూడా అవుతుంది. స్వరం అంటే ఏమిటండి? అచ్చులు ఉండాలన్నమాట. స్వరం అంటే ఏమిటి? స్వరములన్నీ అచ్చులన్నీ ఒకటే. అచ్చులు హల్లులు అంటాం కదా, అలాగా స్వరం ఉండాలి. ఏదో ఒక స్వరం ఉండాలి. ఎక్కడ ఉండాలి? శబ్దానికి మొదటి అక్షరం ఉండాలి. శబ్దానికి మొదటి అక్షరము అచ్చు ఉంటే, శబ్దాల్లో మొదటి అక్షరం అంటే అచ్చు ఉంటే గిన, అంటే మొదటి అచ్చు ఉంటే గిన, శబ్దానికి మొదటి అక్షరం అచ్చు ఉంటే దానికి వృద్ధి అవుతుంది. శబ్దానికి మొదటి అక్షరం అచ్చు ఉంటే దానికి ఏమవుతుంది? వృద్ధి అవుతుంది. శబ్దానికి మొదటి అక్షరం అచ్చు ఉంటే దానికి వృద్ధి అవుతుంది. అంటే అకారము లేదా ఆకారము, అంటే అకారానికి ఆకారము, కామా ఈ లేదా ఈ కారమునకు ఐకారము, కామా అలాగే ఊ లేదా ఊకారం ఉంటే వాటి స్థానంలో ఔకారము. ఊ లేదా ఊకారం ఉంటే వాటి స్థానంలో ఔకారము. అదేవిధంగా రుకారం ఉంటే దాని స్థానంలో ఆర్ వస్తుంది. రుకారం ఉంటే దాని స్థానంలో ఆరు వస్తుంది. వృద్ధి అక్షరం ఆరు వస్తుంది. ఒకవేళ అంతిమంలో ఉకారం ఉంటే, అంటే శబ్దానికి అంతిమంలో ఉకారం ఉంటే ఓకారం కూడా వస్తుంది. ఓకారం గుణాక్షరం.
మహోదయ మళ్ళా చెప్పరా? ఒకవేళ శబ్దానికి అంతిమంలో అంతిమంలో ఉకారం ఉంటే ఓకారం వస్తుంది. ఏంటండి? ఒకవేళ ఒక శబ్దానికి ఆదిలో ఆ లేదా అకారం ఉంటే ఆకారం వస్తుంది. ఒకవేళ శబ్దానికి ఆదిలో ఈ లేదా ఈ కారం ఉందనుకోండి, దాని స్థానంలో ఐకారం వస్తుంది. ఈ ఉన్న శబ్దానికి ఆదిలో ఈ కారం ఉన్నా లేదా ఈ కారం ఉన్నా దాని స్థానంలో వస్తుంది, ఐకారం వస్తుంది. ఒకవేళ శబ్దానికి ఆదిలో ఉకారం లేదా ఊకారం ఉన్నా కూడా అప్పుడు ఔకారం వస్తుంది. ఒకవేళ శబ్దానికి ఆది అక్షర రుకారం ఉందనుకోండి, ఆర్ వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. ఓకేనా? ఒక్కోసారి ఒకటే క్రువు ఉంది, క్రువు కార అయిపోతుంది. గురువు ఉంది, గురువుకి గార అయిపోతుంది. అలాగా ఒక రుకారం ఉంటే ఆది ఎక్కడైనా కానీ ఊ ఉందంటే వృద్ధి అంటున్నామంటే ఈ అక్షరాలకి ఇవే వస్తాయన్నమాట. అది ఆదిలో ఉన్ని మధ్యలో ఉన్నాయి. వృద్ధి అంటే ఈ అక్షరాలకి ఇవే వస్తాయి. ఒకవేళ శబ్దానికి అంతిమంలో ఉకారం ఉందనుకోండి, అప్పుడు ఓకారం వస్తుంది. ఇది ఓకారం గుణాక్షరం అండి, వృద్ధి కాదు. ఉకారానికి ఓకారం కూడా వస్తుంది అని చెప్పుకున్నామండి. అర్థమైందా? స్పష్టమైందండి? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు చెప్పిన నియమాలు ఏవైతే దాన్ని అనుసరించి శబ్దాలు చెప్తాను. ఉదాహరణ చెప్తాను, రాసుకోండి. వాసుదేవుని యొక్క పుత్రుడు ఎవరండి? వాసుదేవు యొక్క పుత్రుడు కృష్ణుడు. వాసుదేవుని యొక్క పుత్రుడు అంటే వాసుదేవుడు అనే యొక్క పుత్రుడు అంటే సంతానం. ఏమంటాం? పుత్రుడు అంటే సంతానం అంటాం. సంస్కృతం ఏమంటాము? సంతానం. వాసుదేవుని యొక్క సంతానం. మన తెలుగులో చెప్పిన ముందు వాసుదేవుని యొక్క పుత్రుడు. అది సంస్కృతం ఏం రాస్తాము? వాసుదేవస్య పుత్రః. వసుదేవుడు కదా మహాత్మా మహోదయ. వసుదేవుని కుమారుడు. వసుదేవుని యొక్క కుమారుడు వసుదేవుని యొక్క కుమారుడు, వసుదేవుని యొక్క పుత్రుడు. దీని సంస్కృతి రాస్తాము వసుదేవస్య పుత్రః. వసుదేవస్య అపత్యం అని రాస్తాము. వసుదేవస్య అపత్యం. ఇది ఈక్వల్ ఏమవుతుంది? వాసుదేవః. వసులే మొట్టమొదటి అక్షరం ఉందండి. వకారంలో అకారం ఉందా అంటే మొదటి అచ్చుల్లో ఆ శబ్దానికి మొదటి అచ్చు ఉంటేనే దానికి వృద్ధి అవుతుంది. శబ్దానికి మొదటి అచ్చు ఎక్కడ ఉన్నా కూడా దానికి వృద్ధి చేస్తాం. సో మొదటి అచ్చు ఏముంది? వకారంలో అకారం ఉంది. ఆ వకారంలో అకారం ఉంది కాబట్టి దానికి వృద్ధి ఏమవుతుంది? పైన చెప్పిన ఆ ఉంటే ఏమవుతుంది? ఆ ఉంటే ఆ వృద్ధి అవుతుంది. ఆ ఉంటే వృద్ధి ఏమవుతుంది? ఆ దీర్ఘం వస్తున్నమాట. అందుకే వాసుదేవ అయిపోయినమాట. వసుదేవస్య పుత్రః వాసుదేవః. ఇప్పుడు వసుదేవుని యొక్క కుమారుడు, వసుదేవుని యొక్క పుత్రుడు అంటున్నాగా తెలుగులో. దాని సంస్కృతం ఏమి రాస్తాం? విగ్రహవాక్యము వసుదేవస్య అపత్యం. వసుదేవస్య అపత్యం రాస్తాను. వసుదేవస్య అపత్యం ఈజ్ ఈక్వల్ టు వాసుదేవః అని రాస్తాం. నెక్స్ట్ అండి, పండోః పుత్రః పుత్రాః. పండోః అంటే పండు అనే రాజు యొక్క పుత్రుడు. అంటే దీనికి ముందు పండు అని చెప్పాలి. దానికి పండుకే వృద్ధి చేస్తే పాండు అయిపోతుంది అన్నమాట. ఆది అక్షరం వృద్ధి చేస్తాం కదా. అవును. మొట్టమొదటి స్వరానికి వృద్ధి చేస్తే పాండు అయిపోతున్నాడు. ముందు పండుకే పాండు అయిపోతున్నాడు. పండు యొక్క పుత్రులు పాండవులు. అంటే పండు మహారాజు యొక్క పుత్రులను పాండవులు అంటాం బహువచనంలో. పండు యొక్క పుత్రులు పాండవులు. ఓకేనా? పండు యొక్క పుత్రులు ఈజ్ ఈక్వల్ టు పాండవులు. సంస్కృతం రాస్తాము పండోః పుత్రాః పాండవాః.
పండోః పుత్రాదు, పండోః అపత్య, పండోః అపత్యాః, పండోః అపత్యాః, పాండవాః. अपत्यम शब्द नपुंसकलिंगे पंडोः अपत्यानि पांडवाः. ఇప్పుడు అపత్య సంతానం అంటే ఇంతమంది వస్తారు, సామాన్యంగా చెప్పుకోవచ్చు. కానీ బహువచనంలో కిందికి వచ్చిన తర్వాత జస్ట్ తీసుకుంటే అయిపోతుంది. పండోః అపత్యం పాండవాః రాయండి. పండోః అపత్యం పాండవాః. అపత్యాని కాదు సార్, అపత్యాని జీ రాసుకోవచ్చు. అట్లా మన రూపం నేర్పించుకొని సామాన్యంగా అపత్యం అంటే అన్నిటి వచ్చేస్తుంది. అపత్యాని, అపత్యం అంటే సంతానం అన్నప్పుడు సంతానంలో జాతిలో ఏకవచనం తీసుకొని చెప్పుకోవచ్చు మనం, జాతిలో ఏకవచనంగా. ఓకేనా? మీరు పాండవ అపత్యం రాస్తే ఇప్పుడు అపత్యం అపత్య అపత్యాని అని చెప్పి ఇబ్బంది చెప్పి అస్తు. పండోః అపత్యం లేదా పండోః అపత్యాని పాండవాః అస్తు. మహోదయ, ఇక్కడ పండులో ఉండేటి పకారానికి ఆది స్వరం కాబట్టి ఆది అక్షరానికి వృద్ధి ఆనే ఉంది అంటే ఆకు వృద్ధి ఆ అయిపోతుంది, పాండు అయిపోయింది. ఓకేనా? పాండవాహ స్వామి గురుజీ, పాండవాహన దీర్ఘం ఉందా? పాండవాహ, పాండవాహ, డాలు దీర్ఘం, వాళ్ళ దీర్ఘం ఉంది బహువచనం కాబట్టి. పండు యొక్క పుత్రులు 5 మంది కదా, అందుకే పాండవాహ, పాండవాహ, పాండవాహ. నీకు స్ట్రైట్ మీద కనిపిస్తుంది చూడండి. అపత్యం అంటే పాండవః అనాలి, హ్రస్వంతో చెప్పాలా? పాండవః ఇక్కడ పాండవః, పాండవౌ, పాండవాః అలా పుల్లింగంలో రూపం నడుస్తుంది అన్నమాట. అస్తు మహోదయ. పాండవః, పాండవౌ, పాండవాః, అందుకే బహుశా పాండవాః. నెక్స్ట్ కురు యొక్క పుత్రుడు, కురు యొక్క పుత్రులు, కురు యొక్క పుత్రులు ఇది కౌరవులు. కురు యొక్క పుత్రులు ఎవరు? కౌరవులు. మైరాష్ట్రం సంస్కృతిలో కురోః అపత్యం లేదా కురోః అపత్యాని కౌరవాః, కురోః అపత్యాని కౌరవాః. చాలా మంది ఉన్నారు కాబట్టి కౌరవాః అంటున్నాం. నెక్స్ట్ కుంతి యొక్క పుత్రుడు, కుంతి యొక్క పుత్రుడు ఎవరు? కౌంతేయ. పృథా యొక్క పుత్రుడు, పృథా అంటే కుంతికి పృథా అని కూడా పేరు అండి. ఏం పేరు? కుంతికి పృథా అని కూడా పేరు అండి, ఒక పేరు. పృథా యొక్క పుత్రుడు అర్జునుడు. పృథా యొక్క పుత్రుడు పృథా యొక్క పుత్రుడు పార్థుడు. పార్థుడు అర్జునుడికి పార్థుడు అని కూడా పేరు. పృథా యొక్క కర్ణుడు కదా, అంటే ఇద్దరు తీసుకోవచ్చు. అంటే ప్రసిద్ధంగా ఎవరు? లోకంలో ప్రసిద్ధమైంది అర్జునుడు ఒకడే అన్నమాట. కర్ణుడు పృథా యొక్క కుంతి యొక్క కుమారుడు అయినప్పటికీ కూడా ఆ రహస్యం ఎప్పుడు తెలిసింది? అంతే తెలిసింది కదా. అవును మోదీ, కానీ కుంతి కొడుకుని కౌంతేయుడు అన్నప్పుడు మనం ఈ అర్థం తీసుకుంటాం మోదీ. రాధే ఆయన కౌరవుడిని రాధేయ అంటాను. మనకి సత్యం యథార్థం అయినప్పటికీ లోకంలో ఏ విధంగా ప్రసిద్ధమయ్యాడు? రాధేయ యొక్క పుత్రుడు కౌరవుడి కింద పుట్టి పెరిగాడు కానీ జన్మ ఇచ్చింది మాత్రమే కుంతి. నీటిని వదిలేసింది. రహస్యం తెలిసింటే వేరే విషయం. కానీ లోకాల ప్రసిద్ధి అర్జునుడు షట్ పాండవ అని పంచపాండవుల్లో వీళ్ళే కదా, కథను తీసుకోం కదా మనం ఆ రకంగా. అందుకే రాసుకునే సంస్కృతంలో పృథాయాః అపత్యం, పృథాయాః, పృథా శబ్ద స్త్రీలింగంలో ఉంది కాబట్టి పృథాయాః అపత్యం అంటున్నాం. పృథాయాః అపత్యం, పృథాయాః అపత్యం, పృథాయాః అపత్యం పార్థాః, పృథాయాః అపత్యం పార్థాః. పృథా అంటే ఇక్కడ కుంతి, అపత్యం పార్థాః. అస్తు. రఘు యొక్క కుమారుడు రాఘవుడు, రఘు యొక్క కుమారుడు
రాఘవుడు. సంస్కృతం ఏమంటాం? రఘోహు అపత్యం రాఘవ. రఘోహు అపత్యం, రఘుకులం యొక్క రఘోహు అపత్యం రాఘవ. రఘోహు అపత్యం రాఘవ. నెక్స్ట్ పుత్రుని యొక్క పుత్రుడు. పుత్రుని యొక్క పుత్రుని ఏమంటాము? పుత్రుడు యొక్క పుత్రుడిని ఏమంటాం మనం? పౌత్ర. మనవడు అంటాం. పుత్రుని యొక్క పుత్రుడిని మనవడు అంటాం. అదే సంస్కృతంలో పుత్రస్య పుత్రః పౌత్రః. పుత్రస్య అపత్యం పౌత్రః. పుత్రస్య అపత్యం పౌత్రః. పుత్రస్య పుత్రః పౌత్రః అని చెప్తామంట. ఓకే, అంటే పుత్రుని యొక్క పుత్రుడిని పౌత్రుడు అంటామంట, అంటే మనవడు మనవరాలు ఏదైనా కానీ. నెక్స్ట్ శివస్య పుత్రః. శివస్య పుత్రః శైవః. శివస్య పుత్రః దిక్కు. శివలో శివ శబ్దము, శివ శబ్దానికి ఆదిలో ఉంది, ఇకారం ఉంది. ఈ ఉంటే వృద్ధి ఏమవుతుంది? ఈ గాని ఉంటే ఏమో చెప్పుకున్నాం, అయ్యి అవుతుంది. అందుకే శైవః అయిపోయింది. అలాగే ప్రిథా శబ్దం ఉంది. ఆ శబ్దానికి ఆదిలో రుకారం ఉంటే ఏమవుతుంది? వృద్ధి ఏమవుతుంది? పార్త అని చెప్పాం. పార్ అయిపోయింది. పాలు ఆరు ఉంది కదా, పార్త. అంతకనే ముందు కుదు శబ్దంలో ఉకారం ఉంది. శబ్దానికి మొదటి అక్షరం ఉకారం ఉంటే వృద్ధి ఏమవుతుంది? ఊకి వృద్ధి అందుకే కౌ అయిపోయింది, కౌరవః. ఓకేనా? అలాగా శబ్దానికి ఆదిలో ఏ అక్షరం ఉంటే ఏ అక్షరం వస్తుందని చెప్పుకున్నాం పైన. చెప్పుకొని దానికి అనుగుణంగానే ఇక్కడ ఉదాహరణ చెప్పుకుంటున్నాం. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. విష్ణోః పుత్రః. విష్ణు యొక్క కుమారుడు. విష్ణు యొక్క కుమారుడు వైష్ణవుడు. దీన్ని సంస్కృతిలో విష్ణోః పుత్రః లేదా విష్ణోః అపత్యం వైష్ణవః. విష్ణోః అపత్యం వైష్ణవః. విష్ణోః అపత్యం విష్ణోః అపత్యం వైష్ణవః. గురువు గారు, ఇక్కడ అంతిమ ఉకారానికి ఓకారం వస్తుంది అన్నారు కదా, దానికి ఎగ్జాంపుల్ లేదండి? చెప్తాను. ఇక్కడ ఇవ్వలేదు. ఉపగోహ అపత్యం ఔపగవః. ఉపగోహ అపత్యం ఔపగవః రాసుకోండి. ఉపగూలో ఊ ఉందా? ఉపగూలో ఊ ఉన్నప్పుడు ఓ అయిపోతుందా? ఊ ఉంది కదా, ఊకి గుణం అవుతే ఓ అయిపోతుంది. ఉపగోహు అపత్యం. ఉపగూ యొక్క కుమారుడు ఔపగవః అంటాం. ఓకేనా? ఇక్కడ ఉపగూలో ఊ మొదటి అక్షరం ఉంది, అచ్చు ఉంది, దానికి వృద్ధి అవుతుంది. ఒకవేళ అంతిమలో ఉకారం ఉంటే దానికి ఏమవుతుంది? ఓకారం వస్తుంది. చెప్పుకున్నదా? అందుకే ఉపగోహు అయిపోయింది. ఉపగోహు అపత్యం ఔపగవః. ఓకేనా? ఉపగోహు అపత్యం ఔపగవః. కాదు, ఇక్కడ ఏంటండి గురువు గారు, అంతిమ ఉకారానికి ఓకారము ఓ అయ్యి అది అవ్వ అయిపోయిందా? ఓ వస్తుంది. ఓకే, మళ్ళీ ఏచయ వాయా ప్రకంగా ఆదేశం చేస్తే ఔపగవః అయిపోతుంది. అవ అయిపోయింది. ఒకసారి మళ్ళీ చెప్పరండి. ఇక్కడ ముందు ఈ ఉదాహరణ అయిపోయింది. శైవః అయిపోయిందా? తర్వాత విష్ణోః పుత్రః వైష్ణవః. ఇది అయిపోయిందా? విష్ణోః పుత్రః వైష్ణవః. అవును. ఉపగోహ చెప్పరా మళ్ళా? ఏంటండి? చెప్తా అండి. అలాగే రాసుకుని ఉపగోహు అపత్యం. ఉపగు అనే పేరు గల వ్యక్తి యొక్క కుమారుడు, పుత్రుడు ఔపగవః అంటాం. ఔపగవుడు. దాని సంస్కృతి ఉపగోహు అపత్యం. ఉపగోహు అపత్యం, ఉపగు యొక్క సంతానం. దాన్ని ఏమంటారు సమస్త పదంలో? ఔపగవః. ఔపగవః. ఉపగు శబ్దం. ఉపగు శబ్దంలో మొదటి అక్షరం స్వరం ఉంటే ఏమవుతుంది? ఏముంది? స్వరము ఊ ఉంది. ఊకి ఏమొస్తుంది? ఊకి వృద్ధి ఏమొస్తుంది? అవు వస్తుంది. చెప్పడానికి అవు అయిపోయింది. ఔపగవ్ అయిపోయింది. ఔపగు అయిపోయింది. మళ్ళా ఆ శబ్దానికి అంతిమంలో ఉకారం ఉంది కదా, ఏం చెప్పినాం?
శబ్దానికి అంతిమంలో ఉకారం ఉంటే ఓకారం వస్తుంది అని చెప్పి. ఇప్పుడు ఔపగు శబ్దానికి అంతిలో ఉకారం ఉంది కదా, అందుకే ఓకారం చేస్తే ఔపగో అయిపోయింది. ఏమైపోయింది? ఔపగో. పక్కన ఆనిప్రత్యయం వస్తుంది కాబట్టి ఆనిప్రత్యయం పక్కన ఉందనుకోండి, ఏ చోయ వాయావహ ప్రకారంగా అవు చేస్తే ఔపగవహ అయిపోతుంది అన్నమాట. మహోదయ అందరినీ మ్యూట్ పెట్టండి మహోదయ, వాళ్ళంతా ఇంట్లో మాట్లాడుకుంటున్నారు, బయటకు వస్తున్నాయి. జీ అర్థమైందండి ఇప్పుడు? మీరు చెప్పిన నియమం చెప్పరా, రాసుంటాను. ఏ నియమం అండి? ఔపగు ఉపగులో నియమం చెప్పుకున్నాను. ఉపగు శబ్దము, ఉపగు శబ్దంలో మొదటి అక్షరం ఏముంది? ఊ ఉంది. ఊకి వృద్ధి చేస్తే విగ్రహవాక్యం, దీనికి విగ్రహవాక్యం రాసుకున్నాము సంస్కృతంలో. ఉపగోహ అపత్యం, అక్కడ విష్ణోహ అపత్యం, అలాగే ఉపగోహ అపత్యం, కురోహ అపత్యం ఈ విధంగా చేసుకున్నాము. ఇక్కడ కూడా అదే విధంగా ఉపగోహ అపత్యం = ఔపగవః. మనం చెప్పిన పైన చెప్పిన నియమం ప్రకారంగా శబ్దానికి ఔపగు నుంచి ఔపగవః అవడానికి నియమం చెప్పారు చూడండి. నియమం ఏం లేదు. ఔపగు పక్కన అకారం ఉందండి. ఏముంది? ఔపగు ఒక చెప్తాను, రాసుకోండి. ఉపగు ప్లస్ అన్. ఏంటండి? ఉపగు ప్లస్ అన్. ఇప్పుడు మనం పైన చెప్పిన అన్నిటిలో అనిప్రత్యయం వస్తుంది. వసుదేవస్య పుత్ర వాసుదేవ, వసుదేవ ప్లస్ అన్, పండు ప్లస్ అన్, కురు ప్లస్ అన్, పృథా ప్లస్ అన్, రఘు ప్లస్ అన్, అన్నిట్లో అనిప్రత్యయం వస్తుందండి. ఓకే, డైరెక్ట్ చెప్పేసుకుందాము. మీరు అడిగారు కాబట్టి ఒక శబ్దం రాసుకోండి. ఉపగు ప్లస్ అన్ కింద రాసుకోండి. ఉపగు ప్లస్ అన్. అన్ని కాని బదులు పోయి ఏం మిగులుతుంది? ఆ మిగులుతుంది. కింద రాసుకోండి. ఉపగు ప్లస్ ఆ, ఉపగు ప్లస్ ఆ. ఇప్పుడు మరి కింది రాని స్టెప్. శబ్దానికి ఆదిలో స్వరం ఊ ఉంటే, ఏదో ఒకటి స్వరం ఉంటే ఏమవుతుంది? ఊ ఉంటే ఏమవుతుంది? పైన చెప్పినదా? ఆ ఉంటే ఆ వస్తుంది. ఈ లేదా ఈ ఉంటే ఐ వస్తుంది. ఊ లేదా ఊ ఉంటే ఏమవుతుంది? అందుకే అవు చేయండి. ఉపగులో ఊకి అవు చేయండి. ఔపగు ఆ, అంతేనా? ఔపగు ఆ. అదే శబ్దంలో మనము రుకారం ఉంటే ఆర వస్తుంది. ఒకవేళ శబ్దానికి అంతిమంలో ఉకారం ఉంటే ఓకారం కూడా వస్తుంది. చెప్పానా? అవునండి. అప్పుడు ఔపగు శబ్దానికి అంతిమంలో ఉకారం ఉందా? ఔపగు. అవునండి. ప్లస్ అన్ను, ఔపగు ప్లస్ అన్ను. ఇప్పుడు శబ్దానికి అంతా ఊ ఉంది కదా, ఓ అవుతుంది. అప్పుడు ఏమైపోయింది? ఔపగో ప్లస్ అన్ను, ఔపగో ప్లస్ ఆ, ఔపగో ప్లస్ ఆ. ముందు ఔపగు ప్లస్ ఆ ఉన్నది. ఎందుకంటే ఆది ఊకి గుణం చేస్తే ఔ అయిపోయింది, ఔపగు అయిపోయింది ప్లస్ ఆ. ఇప్పుడు మళ్ళా ఔపగులో కూడా అంతిమంలో ఊకా ఊ ఉంది కాబట్టి దానికి ఓ చేస్తాం. ఓ చేస్తే ఔపగో అయిపోయింది. ఔపగో ప్లస్ ఆ. ఇప్పుడు ఈ స్థితిలో ఏ చోయ వాయావహ అనే సంధి నియమం ప్రకారంగా ఓకార స్థానం ఏ చోయ వాయావహ. ఈ సూత్రం వచ్చేసి ఔపగో వకారంలో ఔ చేస్తుంది. ఆ వ వకార హలంత ఔ చేస్తుంది. ఈ సూత్రము ఓ స్థానంలో ఔ తీసుకొస్తుంది. ఓ స్థానంలో ఔ వస్తుందంట. ఆ వకార హలంతం కింద రాయండి. అప్పుడు ఏమవుతుంది? ఔపగ్. ఔపగోలో ఉండే ఒకారానికి ఔ చేసాము. అప్పుడు ఏమవుతుంది? గ హలంతం అయిపో ఔపగ్ హలంతము ప్లస్ అవ్ ఆ వా హలంతం అవ్. ఔపగ్ అవు ప్లస్ ఆ, ఔపగ్ అవ్ ఆ వా హలంతం అండి ప్లస్ ఆ అనక ఆ. మొత్తం కలిపండి. ఔపగ్గులో గా హలంతం కాబట్టి అవుక ఆ గాల కలుస్తుంది. మళ్ళీ వా హలంతం కాబట్టి అనక ఆ వాల కలుస్తుంది. ఔపగవ అయిపోయిందా? పక్కన విసర్జన పెట్టుకుంటే ఔపగవహ. ఓకేనండి. అట్లేనండి. ధన్యవాదాలు. రాసుకోండి. ఈ శబ్దాలన్నీ అంటే ఈ అన్ ప్రత్యయంతో తయారైన శబ్దాలన్నీ అండి. ఇవన్నీ మనం ఏం చెప్పుకున్నా? కౌరవ, పాండవ, రాఘవ, పౌత్ర, శైవ, వైష్ణవ, విష్ణు అపత్యం వైష్ణవ అని చెప్పిన కదా. అన్నిటిలో ఉదాహరణ చెప్పిన కదా. వాటికి ఈ అన్ని శబ్దాలు
ఈ అన్న ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దాలు రాసుకోండి. ఈ అన్న ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దాలు, ఈ అన్న ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దాలు పుంలింగంలో రామశబ్దానికి సమానంగా, పుల్లింగంలో రామశబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో దీర్ఘ ఈకారమును చేర్చుకొని నదీ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. నదీ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. ఓకే అండి. ఇది 171 వర్తిస్తాయి అని రాయచ్చండి. ఏంటండి? నడుస్తాయి అనే బదులు వర్తిస్తాయి అని రాయచ్చా? అంటే ఆ రకంగా నడిపించాలన్నమాట, అంటే రాస్తానమాట. వర్తిస్తాయి అని రాసుకోవచ్చు. అంటే ఆ రకంగా నడుస్తుంది. రామశబ్దానికి రూపం ఎలా నడుస్తుందో ఆ రూపానికి సమానంగానే ఈ రూపాలు నడుస్తాయి. వర్తిస్తాయి ఇలాగా రాసుకో, తప్పులేదు. అంటే ఆ రూపానికి సమానంగా నడుస్తాయి, వర్తిస్తాయి. ఓకే అండి, మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే దానికి సమానంగా. రామశబ్దం ఎలాగనే ఇప్పుడు రామ రామో రామ, పౌత్ర పౌత్రో పౌత్ర, వైష్ణవ వైష్ణవో వైష్ణవా, అలాగా శైవ శైవో శైవా, అలాగ రూపాలు నడిపించుకోవాలి. రామశబ్దానికి సమానంగా నడుస్తాయి. అస్తు. ఈ రకంగా అభ్యాసం 54లో ఉన్నటువంటి 171వ నియమం ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ నియమం 172 మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. మంత్రపాఠ. ధన్యవాదాలు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. డౌట్ అడగొచ్చునా అయ్యా? డౌట్ అడగొచ్చునా సార్? మీరు మళ్ళీ ఫోన్ చేయండి, కొంచెం బయట ఉన్నాను. మీరు మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేయండి, ఓకేనా? డౌట్ లేదు, రేపు అడగండి. లేదా మీకు అర్జెంట్ అంటేనే మీరు 9 తర్వాత చేయండి, 9 తర్వాత చేయండి ఈరోజు, ఓకేనా? ధన్యవాదాలు మహోదయ. నమస్తే మహోదయ.